నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం గ్రామంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మెట్పల్లి పట్టణంలో ఉద్వేగభరితమైన క్షోభ వ్యక్తమైంది. ఈ దారుణ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పిస్తూ గౌస్ ఇంజనీరింగ్ వర్క్షాప్ ఆధ్వర్యంలో స్థానిక యువత, సామాజిక కార్యకర్తలు క్యాండిల్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. రాత్రి సమయంలో నగరంలోని ప్రధాన వీధుల్లో వెలుగులతో ముందుకు సాగిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. సైనికుల త్యాగం వృధా కాదు, భారత మాతాకి జై వంటి నినాదాలతో ఆకాశం మారుమ్రోగింది. పాల్గొన్నవారు దేశ భద్రత కోసం ప్రాణం త్యాగం చేసిన సైనికులకు నివాళులర్పిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చేశారు. जय भारत साथियों, आज मेटपल्ली वैज्ञानिक एसोसिएशन की तरफ से और इलेक्ट्रिशियन एसोसिएशन की तरफ से आज मेटपल्ली में हम लोग कैंडल मार्च रैली निकाले हैं। जो कश्मीर में पहलगाम में जो हादसा हुआ, टेररिस्ट अटैक हुआ, इसका हम सबको, सभी भाइयों को बेहद दुख है और ऐसी घटना नहीं होना चाहिए। हम भारत सरकार से, गवर्नमेंट ऑफ इंडिया से अपील करते हैं, हम उनसे रिक्वेस्ट करते हैं, जो भी दोषी है, इसके पीछे जो भी आतंकवादी दोषी है, उन्हें कड़ी से कड़ी सज़ा दी जाए और सबके जितने भी लोग मारे गए हैं हम कड़ी निंदा करते हैं और उसका हम सबको बेहद दुख है। सभी लोगों से हम ये दुआ करते हैं कि आइंदा इंशाअल्लाह ऐसी घटना ना हो। తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు 26, 27 తేదీలలో నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో జరగనున్నాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో 26, 27 తేదీలో నిర్వహిస్తున్నాం. ఈ సమావేశాలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ నాగయ్య, కామ్రేడ్ వెంకటరాములు గారు, అట్లాగే కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ జాన్వెస్టి గారు హాజరవుతున్నారు. 350 మంది ఈ విస్తృత స్థాయి సమావేశాలకు ప్రతినిధులుగా హాజరవుతున్నారు. ఈ సమావేశాలలో పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అట్లాగే ఉపాధి హామీ పథకంలో ఇప్పటికే పని దినాల్ని కేంద్ర ప్రభుత్వం కుదించింది, ఉపాధి హామీ పనుల్ని పకడ్బందీగా చేపట్టాలని, కూలీలందరికీ పని కల్పించాలని, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఈ సమావేశాలలో నిర్ణయాలు చేయబోతున్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటాలను నిర్వహించబోతున్నాం. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకానికి, వ్యవసాయ కూలీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు మేము మున్సిపల్ అధికారులతో కలిసి బైన్సా మున్సిపాలిటీ పరిమితుల్లో రోడ్ సైడ్ అక్రమాలను తొలగించడం ప్రారంభించాము. చట్టానికి సంబంధించిన తగిన నిబంధనల ప్రకారం ఉల్లంఘనలు బుక్ చేయబడ్డాయి. బైన్సా ప్రజలు మున్సిపల్ అధికారులకు, పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనను, పెహల్గాంలో పర్యాటకులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పోయిన ప్రాణాలు తిరిగి రావు కావున వాళ్ల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని
మరియు ఏ రాష్ట్ర పర్యాటకులు అసువులు బాసినారో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్లో సంఘటన చాలా దురదృష్టం. వాళ్ళు టూరిస్టులకు భయపెట్టడానికి నిన్న ఉపాధ్యక్షులు అమెరికా ఉపాధ్యక్షులు ఇక్కడ రావడం ఇవన్నీ దృష్టి ఆకర్షించడానికి ఇటువంటి హేయమైన చర్య చేయడం చాలా సిగ్గుచేటు. దొంగచాటున దెబ్బ కొట్టి అమాయక టూరిస్టుల ప్రాణాలు బలుగొన్న వారికి భారతదేశం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టి ధీటైన జవాబు ఇవ్వాలా. నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఖర్గే గారు కూడా పూర్తి మద్దతు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి హేయమైన చర్యకు తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని, మరి వాళ్ళకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ప్రకటించి వాళ్ళకు వచ్చిన సంఘటన అయితే తిరిగి రాదు కాబట్టి మంచి ప్యాకేజ్ని ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలోని రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ఇటీ సందర్భంలో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు లేక వారం రోజుల పాటు నిలువ చేస్తే ఆ నష్టాన్ని భరించేది ఎవరు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ రైతులు నినాదాలు చేయసాగారు. రైతుల ఐక్యత, జై జవాన్, జై జవాన్, జై జవాన్. నష్టపరిహారం ఎలాంటి నష్టపరిహారం కలగకుండా ప్రతి గింజ కొనాలి, వాటిని మొత్తం కొనాలి. జై జవాన్ మొత్తం తరలించాలి. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని తెలిపారు. జనసేన పంతం, ఉగ్రవాద అంతం అంటూ నినాదాలు చేశారు. ప్రతినిధులందరూ కూడా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకొని నమస్కరిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ
కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతిస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదంలో మరణించిన తెలుగు సోదరులు వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి చేశారు. కాబట్టి మేము కూడా ఇక్కడ వారికి మద్దతుగా ప్రతి ఒక్కరు ఎవరైతే దేశంలో చనిపోయిన 29 మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రతిరోజు కోడలిలో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఉగ్రవాద చర్యల్ని ఖండిస్తూ వారిని వెంటనే ఉరితీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష, తగిన గుణపాఠం తెలుపుతామని, తిప్పి కొడతామని కూడా ఆయన నిన్న ప్రకటించారు. వారికి అనుకూలంగా వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని భారతదేశంలో ప్రతి రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు కూడా మనం దీన్ని సమగ్రత చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలా, పాకిస్తాన్కి ఒక బుద్ధి చెప్పాలనే ఒక కారణంతో ఈరోజు దేశ పౌరులందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి ఐకమత్యమే మనందరికీ కావాలని కూడా కోరుకుంటూ మేము ఈరోజు 11 గంటలకు మానవహారం చేయాలని పార్టీ సూచనల మేరకు ఈరోజు చేస్తున్నాము. శుక్రవారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ 1886లో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను నేడు పాలక వర్గాలు రద్దు చేసి కార్మికులను బలిపశువులను చేశారని అన్నారు. మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 139 సంవత్సరాల క్రితం 1886లో 8 గంటల పని దినాలు కావాలని శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేసిన ఫలితంగా నేడు మేడే కార్యక్రమాన్ని జరుపుకొని 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ నేటి ప్రభుత్వాలు, నేటి పాలకులు ఆ 8 గంటల పని దినాన్ని కాదు 12 గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈరోజు 15 చట్టాలను కానరాకుండా ఊపుమాపే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేయడం ఇది నిరంకుశమని కూడా సిపిఎంఎల్ టీయూసీఐగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్మికులు సాధించిన చట్టాలను కాపాడుకునే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడానికి టీయూసీఐ ముందు భాగాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మిక లోకమంతా హాజరై దర్పల్లి మండల కేంద్రంలో పెద్ద ర్యాలీ, బహిరంగ సభను కూడా విజయం చేసుకోబోతున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి, కార్మిక లోకానికి, రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన న్యూ లోలాం గ్రామ ప్రజలు ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని దిలావర్పూర్ మండలం న్యూ లోలాం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మాతాకి జై. ఏదైతే పహల్గాంలా ఉగ్రదాడి జరిగిందో ఇది నిజంగా చెప్పాలంటే హీనమైన చర్య. దీన్ని భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తున్నది. ఇలాంటి దాడులను తిప్పికొట్టడానికి భారతీయులంతా ఒకటి కావాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఏర్పడ్డది. అక్కడ ఏం జరిగింది ప్రతి వాళ్ళు మీడియాలో, ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో గమనిస్తూ ఉండాలి. ఎందుకు జరిగింది దాడి, ఈ ఉగ్రదాడులు ఇప్పటిదాకా జరిగినవి వేరు, ఇప్పుడు జరిగింది వేరు. దానికి దీనికి భిన్నత్వం ఏమున్నది అని అంటే ఇక్కడ మతపరంగా జరిగినట్లు మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్టలు ఊడదీసి ఇతను ఖచ్చితంగా హిందూ అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే అతన్ని చంపడం జరిగింది. మొత్తం హిందువులను ఒక సైడు, పిల్లగాడు వీడియోలో మాట్లాడుతున్నాడు, హిందువులు ఒక సైడు, ముస్లింలు ఒక సైడు వండ్రి అని చెప్పిన తర్వాత కేవలం హిందువులను టార్గెట్ చేసి చంపి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందువులు ఏకతాటిపైకి ఎప్పటిదాకైతే రారో ఇలాంటి సావులే సస్తారు. ఎప్పుడైతే హిందువులు మేలుకోరో ఇట్లాంటి గతి పడుతుంది. ఇవాళ మనం ఆనందంగా ఉండొచ్చు, మన కుటుంబంలో లేరు, మన చెల్లెలు లేరు, మన అన్నదమ్ములు లేరు, మనకు సంబంధించిన వాళ్ళు కాదు, మన దేశం వాళ్ళు కాదని చెప్పేసి మనకు అనిపించచ్చు. కానీ రేపటి రోజు ఆ రోజు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.
కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద సంఘటనకు సంబంధించి నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఈరోజు బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు షేక్ అహద్ సాహిల్, అన్సార్ సాగర్, జావేద్ ఖాన్ మరియు అబ్దుల్ మొయిజ్ వంటి బిన్సా నగర సామాజిక కార్యకర్తలు కొవ్వొత్తుల వెలుగు మార్చ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వందలాది మంది యువకులు చేతుల్లో కొవ్వొత్తులను పెట్టుకుని పాకిస్తాన్ ముర్దాబాద్, టెర్రరిస్ట్ ముర్దాబాద్ అని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. आज हम सब का जमा होने का एक मकसद है यहाँ पे, और जो नौजवान बच्चे ये प्रोग्राम मुनक्किद करें, मैं उनको दिल से मुबारकबाद देता हूँ। और वैसे में भी एक ये प्रोग्राम होने की वजह से हमारे हिंदू मुस्लिम भाइयों में खुशी की दौड़ है। जो पहलगाम में जो अटैक हुआ, खासकर स्पेशली नाम पूछ के मारा गया, ये बहुत ही शर्मनाक और घटिया हरकत है। लिहाजा हम इसकी सख्त और बहुत ही मजम्मत करते हैं, सख्त लफ्ज़ों में इसकी निंदा करते हैं। ये शर्मनाक हरकत पाकिस्तान बार बार करता रहा है, और लिहाजा हम ये चाहते हैं कि इंडियन गवर्नमेंट से, प्राइम मिनिस्टर मोदी साहब से, कि पाकिस्तान को सबक सिखाए। और ये जो मासूम बच्चों की जो टूरिस्ट प्लेस है, कश्मीर एक टूरिस्ट प्लेस है, पहलगाम ऐसे कई वादी है जो फैमिलीज घूमने के लिए जाते हैं, स्पेशली गर्मा में, तो ठंडा प्लेस है बच्चे। लेकिन ये टूरिस्ट प्लेस पे टूरिस्ट को नाम पूछ के मारा, इससे शर्मनाक हरकत आज तक हिंदुस्तान में नहीं हुई। बहुत ये शर्मनाक हरकत है, और इसका बदला होना, ताकि वो लोगों को जो मासूम लोग मरे उनको इंसाफ मिलना। और साथ ही साथ ये जो नौजवान बच्चे ये जो प्रोग्राम मुनक्किद करें, मैं इनको भी दिल से मुबारकबाद देता हूँ। और भविष्य में एक हिंदू मुस्लिम जो भाईचारी है, ये पूरा मन रहना बोल के ये चीज़ के लिए मैं इनको दिल मुबारकबाद देता हूँ। थैंक यू। ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలు భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహణ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి హాజరు కానున్న 450 మంది ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణకు మహాసభల్లో ప్రణాళిక. కూడా ఈ దేశ విద్యార్థి రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సందర్భం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 3 రోజులలో ప్రతినిధుల సభలో మీ పాత్రను, మీ అధ్యయనాన్ని, మీ పోరాటాన్ని బాగా విశ్లేషిస్తారని, మదింపు చేసుకోవాలని, చాలా రెట్టించిన ఉత్సాహంతో, కొత్త నిర్ణయాలతో మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి మీరు పోరాట క్షేత్రంలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అయితే కొన్ని విషయాలు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇవాళ ఎస్ఎఫ్ఐ నాకు బాగా ముచ్చటేసే అంశం ఏమిటంటే, కానీ భగత్ సింగ్ చనిపోయే రోజు చాలా చిన్న వయస్కుడే అయినప్పటికీ అప్పటికి అతను చదివిన పుస్తకాల లిస్టు చూడండి ఒకసారి. ఎన్ని అద్భుతమైన పుస్తకాలు భగత్ సింగ్ చదివాడు అప్పటికే. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు మొదలుకొని దేశ దేశాలలో ఉండే అనేక పరిణామాలపై అతను లోతుగా అధ్యయనం చేసి అప్పటికే ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే చెగువేరా, అక్కడ బొమ్మ కనపడుతోంది. మన రవి గారి లాగానే చెగువేరా కూడా వృత్తిరీత్యా డాక్టర్, మీకు తెలుసు. కానీ అంతకంటే ముందు సమాజాన్ని అధ్యయనం చేశాడు. అద్భుతమైనటువంటి కూడా ఆహ్వాన సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ శిబిరాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మెట్పల్లి మినీ స్టేడియం నుండి పట్టణంలోని ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ, క్రీడలు మానసికంగా, శారీరకంగా పిల్లలను దృఢంగా తయారు చేస్తాయి. అలాంటి శిక్షణను చిన్ననాటి నుంచే అందించడం అత్యవసరం అని పేర్కొన్నారు.
అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది.